హలో అందరికీ. నేను మీ రాధిక. సో, ఎగ్స్ తెద్దామని కిందకెళ్తున్నా అనమాట. చికెన్ తినటం అయితే స్టార్ట్ చేసాం గానీ, ఇంకా ఎగ్స్ అనేది స్టార్ట్ చేయలేదు. ఈ మధ్య తినొద్దని చెప్పారు గదా! అలానే ఎగ్స్ రేటు, చికెన్ రేటు ఏం తగ్గలేదు. అలాగే ఉన్నాయి ప్రైజెస్. అండ్ ఇక్కడైతే ఎండలు మామూలుగా లేవు. నేను విజయవాడలోనే దారుణంగా ఉంటాయి అనుకున్నా. ఇక్కడ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. బీభత్సంగా ఉంది. అసలు టైం 10:30, 11 అప్పుడే చూడండి ఎలా ఉందో ఎండ. అండ్ నేను ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మన ఆడవాళ్ళకి ఎంత పెద్ద ఇల్లున్నా కానీ సామాను ఎక్కడ పెట్టామో గుర్తుండదు. అసలు ఏమీ గుర్తుండవు నిజం చెప్పాలంటే. అసలు ఈ బడ్డీ కొట్టుని చూడండి. చిన్న బిజినెస్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ అవ్వచ్చు. లేడీస్ కస్టమర్‌కి అట్రాక్టివ్‌గా కనిపించేటట్టు సామాన్ అంతా సర్దుతారు. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. నిజంగా ఇంట్లో ఎంత పెద్ద ఇల్లు ఉన్నా గానీ, ఏంటి ఇల్లు చాలట్లేదు, నా సామాను ఇంకా సరిపోవటం లేదు అని అనుకుంటాం మనం. కానీ ఆ లేడీ చూడండి అన్నీ కనిపిస్తున్నాయి మనకి. అసలు కనిపించని వస్తువు అంటూ లేదు. ఆ చిన్న బడ్డీ కొట్టులో ఫ్రిడ్జ్, ఫ్యాన్‌తో సహా మొత్తం సర్దేసింది. ఇంకా అలా ఎగ్స్ తీసుకొని చిన్న చిన్న లేస్ ప్యాకెట్లు తీసుకొని వచ్చేసాను. నేను అంత పెద్ద లేస్ రోజు ఏం తినను. ఎప్పుడన్నా ఇలా బయటకెళ్తే సరదాగా తెచ్చుకుంటాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.